బేబీ వచ్చాక ఎప్పుడు పడుకుంటున్నానో, ఎప్పుడు లేస్తున్నానో, ఏ టైంకి తింటున్నానో, ఏం తింటున్నాను అనేది కూడా అర్థం కావట్లేదు. ఎవ్రీ 2 అవర్స్‌కి బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. బేబీని లేపడం, ఫీడింగ్ చేయడం, బర్పింగ్‌కి 45 to 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ గ్యాప్‌లో ఫ్రెష్ అప్ అవ్వడం, తినడం, వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చేలోపు ఆ 1 అవర్ కూడా అయిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫస్ట్ బేబీని చూసుకుంటూ సెకండ్ బేబీని మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఫస్ట్ డెలివరీ అప్పుడు స్టిచెస్ 10 డేస్‌లో టోటల్‌గా క్యూర్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఆల్రెడీ స్టిచెస్ వేసిన దగ్గరనే మళ్ళీ వేస్తారు కాబట్టి స్కిన్ సెన్సిటివ్ ఉండడం వల్ల క్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చూసుకోవడంలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మళ్ళీ బేబీ వస్తే మాత్రం అంతా కొత్తగా మారిపోతుంది. ఏమేం కేర్ తీసుకున్నాము, అప్పుడు ఏం చేసాము అనేది కూడా గుర్తుండదు. యాక్చువల్గా మెమరీ లాస్ చాలా వస్తుంది. మళ్ళీ బేబీకి అయితే అంతా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బేబీ ఆర్యన్ పుట్టగానే హాస్పిటల్లో 10 డేస్ ఉన్నాడు కాబట్టి వాడికి ఫార్ములా మిల్క్ అలవాటు అయిపోయింది. బాటిల్తో ఈజీగా తాగడము. సో బ్రెస్ట్ మిల్క్ తీసుకోవడానికి చాలా టైం తీసుకున్నాడు. యాక్చువల్లీ బ్రెస్ట్ మిల్క్ అంటే ఫార్ములా మిల్కే ఎక్కువ తీసుకున్నాడు. నైట్ టైం ఫార్ములా మిల్క్ తాగని అయితే అసలు పడుకునేవాడు కాదు. నేను కూడా చాలా వేస్లో ట్రై చేసా బ్రెస్ట్ మిల్క్ తాగించడానికి. సరే బాటిల్తో తాగుతున్నాడు కదా అని చెప్పి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బాటిల్లో పోసి మరి తాగించేది. చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. యాక్చువల్గా బేబీకి మదర్కి ఆ టచ్ ఉంటేనే, ఆ స్పర్శ ఉంటేనే మిల్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రెజెంట్ అయితే ఈ హిప్ బెల్ట్ వాడుతున్నాను బ్యాక్ బోన్ సపోర్ట్ కోసం. సెకండ్ బేబీకి టోటల్గా బ్రెస్ట్ ఫీడింగే కాబట్టి వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే వాటర్, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. సెకండ్ బేబీ వచ్చాక ఫస్ట్ అండ్ సెకండ్ బేబీతో నా జర్నీ ఎలా ఉంది అనేది మీకు క్లియర్ గా లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ అయితే నాకు ఆల్రెడీ 2 బాయ్స్ ఉన్నారు, థర్డ్ ప్రెగ్నెన్సీ గర్ల్ కోసం ఉంచుకోవాలి అనుకుంటున్నాను, సో మీరేం సజెస్ట్ చేస్తారని అయితే నా ఒపీనియన్ అడిగారు. యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ గా ఒక అమ్మాయిని రెడీ చేయడం ఎంత ఇష్టమో, నాకు కూడా అలాగే బేబీ గర్ల్ కావాలి అని నేను చాలా చాలా కోరుకున్నాను. బట్ నాకు బేబీ బాయ్ పుట్టాడు. బాయ్ పుట్టిన తర్వాత ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏమనుకుంటున్నాను అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ మీద నా ఒపీనియన్ ఏంటి అనేది నెక్స్ట్ లాంగ్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.